Hi friends, welcome to our channel. In the previous class, we had discussed about how to prepare the trial balance and how it is to be prepared and why we prepare the trial balance. We have discussed it that to rectify the errors which are placed like clerical error, whatever it may be, to rectify or to know the different types of error that had been made in recording the transactions, we prepare the trial balance. And now the topic is rectification of errors. Rectification of errors is our topic today. Rectification of errors. In this rectification of errors, మనం ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో ఎందుకు జరుగుతాయి సార్ మిస్టేక్స్ అంటే దెర్ ఆర్ సమ్ రీజన్స్. ప్రతిదానికి కొన్ని రీజన్స్ ఉన్నట్టే దీనికి కూడా ఈ రెక్టిఫై చేసేదానికి కారణాలు ఏమంటే మనము నార్మల్గా డిజిట్స్లో కొన్ని రాంగ్స్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 17 అంటుంటాము, దాన్ని మనం 70గా వినపడితే ఇది క్లరికల్ ఎర్రర్ రికార్డ్ చేసేటప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ 1550 అన్నప్పుడు 1515 అనేస్తాం. చూడండి, రెండు ప్రొనౌన్సియేషన్ సేమే, స్లైట్ డిఫరెన్స్ మేక్స్ డిఫరెన్సెస్ అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఎర్రర్స్ వల్ల మనకి బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వడం అయితే జరుగుతుంది. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అకౌంట్లో లాస్ రావడం జరుగుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లాస్ రావడం జరుగుతుంది, లేదంటే హై ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. యాక్యురేట్ రిజల్ట్స్ అనేది మన ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద ఫర్మ్ తెలియడం కష్టమవుతుంది. అందుకోసమే మనం ఈ ఎర్రర్స్ని బిఫోర్ గోయింగ్ టు ప్రిపేర్ ద ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, ఇవి ప్రిపేర్ చేయడానికి ముందే మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నేర్చుకోవడం జరుగుతుంది. దట్ మీన్స్ మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ఏవైతే ఎర్రర్స్ చేసింటామో వాటిని రెక్టిఫై చేసి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినట్టయితే మనకి బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వడం జరుగుతుంది, అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్. అందుకోసమే మనం దీన్ని రికార్డ్ చేస్తాం అనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్లో ఒకటి ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్, ఒకటి ప్రిన్సిపల్, క్లరికల్ ఎర్రర్స్. ఇక్కడ చూడండి, ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఈ ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అనేది మనం ఫస్ట్ క్లాస్లో ఏదైతే నేర్చుకున్నామో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని, ఆ ప్రిన్సిపల్స్ని సరిగ్గా గుర్తు పెట్టుకోలేకపోవడం వల్ల డెబిట్ అయ్యే ఆస్పెక్ట్ని క్రెడిట్లో ప్లేస్ చేసి, క్రెడిట్ అయ్యే ఆస్పెక్ట్ని డెబిట్లో ప్లేస్ చేసి, ఇలా డిఫరెంట్గా ప్రిన్సిపల్స్ని వదిలేసి చేసిన ఎర్రర్స్ని మనం ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అనడం జరుగుతుంది అనమాట. దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. ఏమి? ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, కాంపెన్సేటింగ్ ఎర్రర్స్, ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్. మనం దీని గురించి డిస్కస్ చేసినాము. మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని వదిలేసి చేసిన ఎర్రర్సే డెబిట్ని క్రెడిట్లో వేయడం, క్రెడిట్ని డెబిట్లో వేయడం, ఇలాంటి డిఫరెన్సెస్ చేయడాన్నే ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటాము. నెక్స్ట్ క్లరికల్ ఎర్రర్స్ అనమాట. ఈ క్లరికల్ ఎర్రర్స్ అంటే ఎవరైతే కన్సర్న్డ్ అథారిటీ హూ ఆర్ ప్రిపేరింగ్ ద అకౌంట్స్ ఫర్ ద ఫర్మ్ యొక్క కన్సర్న్డ్ అథారిటీ అకౌంట్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రికార్డింగ్ టైంలో రికార్డ్ చేసేటప్పుడు చేసే ఎర్రర్సే క్లరికల్ ఎర్రర్స్. దీనిలో కూడా మళ్ళీ కొన్ని రకాలు ఉన్నాయి. ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ అంటే రికార్డ్ చేయాల్సినవి వదిలేయడం, పూర్తిగా వదిలేయడం. అది ఎందుకైనా కావచ్చు దాని పరిస్థితి. ఒక 5000 రూపీస్ ఉంది, ఆ 5000 రూపీస్ని వదిలేసి రికార్డ్ చేయడం వల్ల ఆ 5000 రూపీస్ బ్యాలెన్స్ అనేది రాదు.
దాన్ని తీసేసుకోవచ్చు, వాడేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అకౌంటెంట్ కానీ ఎవరైనా కానీ చేయొచ్చు. కానీ దాన్ని ఐడెంటిఫై చేయడం కోసమే మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాము. బ్యాలెన్స్ షీట్లో డిఫరెన్స్ అమౌంట్ వచ్చినప్పుడు ఎక్కడ జరిగింది ఇది అనేది రెక్టిఫై చేసుకుంటాం. అందుకే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే అకౌంటింగ్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది టు ఫైండ్ అవుట్ ద ఫ్రాడ్స్ ఇన్ ద ఫర్మ్ అనమాట. నెక్స్ట్ ఎర్రర్స్ ఆఫ్ కమిషన్కి సంబంధించి ఇప్పుడు ఇందాక చెప్పినాను కదా, అలా 1500 అయ్యే దగ్గర 1550 వేయడం, అలా డిఫరెంట్గా వాళ్ళు కమిషన్ తీసుకోవడానికో లేకపోతే సంథింగ్ ఎల్స్ ఫర్మ్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ని పెంచుదామని కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఇలాంటిది డిఫరెంట్ కేసెస్లో జరుగుతాయి అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లరికల్ ఎర్రర్ వచ్చేసి కాంపెన్సేటింగ్ ఎర్రర్ అనమాట. ఈ కాంపెన్సేటింగ్ ఎర్రర్ అంటే ఏమి అంటే ఒక దాంట్లో తగ్గించి, ఎగ్జాంపుల్కి డెబిట్ అమౌంట్ డిక్రీజ్ చేస్తూ క్రెడిట్ అమౌంట్ని ఇంక్రీజ్ చేయడం ఇన్వర్షన్ ప్రాసెస్లో. లైక్ వనిత అకౌంట్లో నుంచి వనిత అకౌంట్లోకి వనిత మనకి 8000 రూపీస్ పే చేసింది. వనిత మనకి 8000 రూపీస్ పే చేసింది. ఈ కాంపెన్సేటింగ్ ఎర్రర్లో వనిత అనే ఆమె 8000 రూపీస్ మనకు పే చేసింది. కానీ మనం రికార్డ్ చేసుకుంది ఎంత, 800 అని రికార్డ్ చేసుకున్నాము. సునీత అకౌంట్కి 8000 రూపీస్, కానీ ఆమె ఎంత ఇచ్చింది అంటే ఓన్లీ 800 ఇచ్చింది, కానీ 8000 వేసినాం అనమాట. సచ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఒకరికి వేయాల్సిన అమౌంట్ ఇంకొకరికి వేసి, లేదా ఒకరికి ఇవ్వాల్సిన అమౌంట్ ఇంకొకరికి ఇచ్చి, ఇలాంటివి కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అనడం జరుగుతుంది అనమాట. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్, క్లరికల్ ఎర్రర్స్లో ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ తర్వాత ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్, ఎర్రర్స్ దట్ ఆర్ నాట్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్. ఇక్కడ ఎర్రర్స్ ఆఫ్ కమిషన్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ కమిషన్స్ ఎర్రర్స్ ఉన్నాయన్నమాట. ఏవి అంటే మనం ట్రయల్ బ్యాలెన్స్ చేసేటప్పుడు మనకి తెలిసిన ఎర్రర్స్ కొన్ని అయినా, కానీ ట్రయల్ బ్యాలెన్స్ చేసినప్పటికీ మనకు తెలియకోకుండా బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వకపోతే అక్కడ మళ్ళీ ఏదో ఎర్రర్ ఉంది, మనం దాన్ని రెక్టిఫై చేయాలా అనే ఉద్దేశంతో ఇంకా కొన్ని ఫైండ్ అవుట్ చేయడం ఇన్డెప్త్గా. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. అండ్ నెక్స్ట్ వి గో టు ప్రాబ్లం అనమాట. ప్రాబ్లం చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది ఏది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఇంకొక డిఫరెంట్ థింగ్ ఏమంటే, ఈ ఎర్రర్స్ జరిగినప్పుడు వీటిని ఎట్లా రెక్టిఫై చేస్తాం. ఎర్రర్ జరిగింది, ఎగ్జాంపుల్కి డెబిట్ కావాల్సిన 500 రూపీస్ క్రెడిట్ అయ్యింది. దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తాము అంటే, ఇక్కడ యాడ్ అవ్వాల్సింది చూడండి, ఇక్కడ ఉండాల్సింది డెబిట్లో ఉండాల్సిన అమౌంట్ క్రెడిట్లోకి పోయింది. దీని అమౌంట్ 500 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని రెక్టిఫై చేయాలంటే ఎలా, ఏదర్ దీన్నన్నా మైనస్ చేయాలా, అర్థమవుతుందా? దీన్నన్నా 0 బ్యాలెన్స్ తీసుకురావాలా, దీన్ని 0 బ్యాలెన్స్ తీసుకురావాలా అంటే అర్థమైందా? ఈ చేసే ప్రాసెస్లో మనం యూజ్ చేసుకునే ఒక టెక్నిక్ ఏమప్పా అంటే సస్పెన్స్ అకౌంట్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇది ప్రొఫార్మా చూడండి. నార్మల్ లెడ్జర్ అకౌంట్కి మనం ఏ ప్రొఫార్మా అయితే వేస్తామో అదే ప్రొఫార్మా, డేట్, పర్టికులర్ సెల్, డెబిట్, క్రెడిట్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, వినయ్ అనే వ్యక్తి మనం పర్చేస్ చేసినాం అతని దగ్గర నుంచి. పర్చేస్ చేయడం వల్ల అతనికి 800 రూపీస్ మనం పే చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఎంట్రీ ఏమొస్తుందబ్బా అంటే నార్మల్గా అయితే పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ వస్తుంది. ఎందుకంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. మన దగ్గర నుంచి క్యాష్ పోతూ ఉంది కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేస్తాము. ఓకే, పర్చేజెస్ అంటే మన దగ్గర గూడ్ వస్తుంది కాబట్టి పర్చేజెస్ అకౌంట్ని డెబిట్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ ద గోల్డెన్ రూల్, పర్సనల్ అకౌంట్.
ఓకేనా. ఇక్కడ చూడండి చిన్న డిఫరెన్స్. మనం ఫస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నట్లే ఏమి, ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ఎ క్రెడిట్ ట్రాన్సాక్షన్, అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయ్యింది అనుకోండి. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు వినయ్ అకౌంట్ అని వస్తుంది. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు వినయ్ అకౌంట్ అని వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ క్యాష్ టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. ఓకేనా. కానీ ఇక్కడ జరిగిన ఈ ఎర్రర్ ఏమంటాప అంటే 800 రూపీస్ అవుతుంది. ఓకే, పర్చేజెస్ జరిగింది, మనం కొనుక్కొని వచ్చినాం 800 రూపీస్కి సంబంధించిన అమౌంట్ టు వినయ్ అకౌంట్. ఇక్కడ చిన్న ఎర్రర్ ఏం జరిగిందప్ప అంటే ఆ అమౌంట్ క్యాష్ రూపంలో ఇచ్చినప్పటికీ ఆ అమౌంట్ పోయి వినయ్ అకౌంట్కి డెబిట్ అయిందంట. అంటే ఎంట్రీ ఏం పడినట్లా, వినయ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని పడిందంట. అర్థమవుతుందా? వినయ్ అకౌంట్ డెటార్ వినయ్ అకౌంట్కి డెబిట్ అయింది. ఇక్కడ డెబిట్ అవ్వాల్సిన ఆస్పెక్ట్ ఏమి, యాక్చువల్గా పర్చేసెస్ డెబిట్ అవ్వాలి. నేను చెప్పడం అర్థమైందా? పర్చేసెస్ డెబిట్ అవ్వాలా, కానీ వినయ్ అకౌంట్ డెబిట్ అయింది. మనం ఎంట్రీస్ బాగా గుర్తుపెట్టుకోండి. పర్చేసెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, లేదా ద పర్సన్ హూ హ్యాడ్ గివెన్ క్రెడిట్ టు అస్, మనకి ఎవరైతే క్రెడిట్ ఇచ్చింటారో వాళ్ళ యొక్క అకౌంట్కి మనం క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందమ్మా అంటే వినయ్ అకౌంట్కి 800 రూపీస్ డెబిట్ చేసినాము అంటే తను మనకి 800 ఇచ్చినట్టు రాసుకున్నాము. ఎంట్రీ రాంగ్. దీని ఎర్రర్ని రెక్టిఫై చేయడం ఎలా అంటే సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు వినయ్ అకౌంట్. ఈ సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు వినయ్ అకౌంట్ మనది 800 రూపీస్ ఏం జరిగింది, తప్పుగా పడింది. ఆ తప్పుగా పడిన అమౌంట్ని రెక్టిఫై చేయాల కాబట్టి ఇది ఎందుకు చేసినాను చెప్పండి. ఒక్క దగ్గర అమౌంట్ మన దగ్గర నుంచి పోయింది. మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ నేను 500 అని చెప్పినాను కదా, ఎదర్ దీన్నన్నా జీరో చేయాలా లేదా దాన్నన్నా జీరో చేయాలా. కానీ మనకు వచ్చిండే మ్యాటర్ నిజం కాబట్టి, మనకు వచ్చిన అమౌంట్ నిజం కాబట్టి ఒక్క ఆస్పెక్ట్ని ఖచ్చితంగా జీరో చేయలేము, దానికి యాడ్ చేయడం మాత్రమే చేయాలి. ఇక్కడ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అన్నీ డబుల్ ఎంట్రీ సిస్టమ్కి సంబంధించి అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయో అంటే డెబిట్ ఈక్వల్స్ టు క్రెడిట్ కాన్సెప్ట్సే ఉంటాయన్నమాట. అందుకోసమే దాన్ని రెక్టిఫై చేయడానికి ఇంకొక 800 యాడ్ చేసి దీన్ని చేయడం జరిగింది. బీయింగ్ ఎర్రర్ rectified, wrongly debited to Vinay account. wrongly debited to Vinay account. నెక్స్ట్ ఎర్రర్ ఏముందంట, సేల్స్ బుక్ అనేది నార్మల్గా ఎగ్జాంపుల్కి 10,000 బ్యాలెన్స్, సేల్స్ బుక్కి రావాల్సింది 10,000, కానీ పొరపాటున క్లరికల్ ఎర్రర్ చేసి 10,400 రూపీస్ ఎక్స్ట్రా బ్యాలెన్స్, 400 రూపీస్ ఎక్స్ట్రా బ్యాలెన్స్ చూపిస్తున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకు సేల్ ఎంట్రీ ఏమొస్తుంది అంటే మనం ఇంతకుముందు పర్చేజెస్ ఎంట్రీ ఏమొచ్చింది, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు వినయ్ అకౌంట్ అని వచ్చింది. పర్చేజెస్కి సేల్స్కి డిఫరెన్స్ అంటే పర్చేజెస్కి క్వైట్ ఇన్వర్స్, మనం కొనడానికి మనం అమ్మడానికి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి సేల్ జరిగినప్పుడు మన దగ్గర నుంచి పోతున్నాయి అనే పర్సనల్ అకౌంటింగ్ రూల్ని పెట్టుకొని క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్, ఇది ఎంట్రీ, ఇది యాక్చువల్ ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఇఫ్ నాట్ అది క్యాష్ ట్రాన్సాక్షన్ కాకపోతే అకౌంట్ హోల్డర్ అంటే మనకి ఎవరైతే మన దగ్గర నుంచి ఎవరైతే పర్చేస్ చేసింటారో మనం సేల్ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్ నేమ్ వస్తుంది, ఆ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ వస్తుంది. ఓకేనా. 400 ఓవర్ క్యాస్ట్ అయింది. ఆ ఎర్రర్ని రెక్టిఫై చేయడానికి ఏం చేస్తామబ్బా అంటే ఇక్కడ సేల్స్ అకౌంట్ డెటార్ టు సస్పెన్స్ అకౌంట్
చూడండి ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ అనేది వాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ అంటే ఏమి, ఇక్కడ జరిగిన తప్పుని రెక్టిఫై చేస్తున్నాను నేను, సేల్స్లో 400 రూపీస్ రెక్టిఫై చేస్తున్నాను, అదే 400 రూపీస్ ప్లేస్ చేస్తాము, బీయింగ్ ద ఓవర్కాస్ట్ అమౌంట్ రెక్టిఫైడ్. ఇలాగే ప్రతిదాన్ని ఎక్కడైతే తప్పు జరిగి ఉంటుందో అక్కడ సస్పెన్స్ అకౌంట్ని యూజ్ చేసి మనం ఎర్రర్స్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఇది జర్నల్ ఎంట్రీస్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో. దీనికి సంబంధించి సస్పెన్స్ అకౌంట్ అని ఒక లెడ్జర్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. చూడండి సస్పెన్స్ అకౌంట్, లెడ్జర్ అకౌంట్ అని చెప్పినాను కదా, డెబిట్ క్రెడిట్ ఆస్పెక్ట్స్, పర్టికులర్స్ అమౌంట్, దీనికి మ్యాక్సిమం టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయము, డేట్స్ అనేవి ఉండవు. ఇఫ్ నాట్ సీరియల్ నెంబర్స్ అనేవి వేసుకోవడం జరుగుతుంది అనమాట. బట్ ఫస్ట్ ఏం కనిపించింది మనకి, పర్చేజెస్లో వినయ్ అకౌంట్కి సంబంధించి 1600 రెక్టిఫై చేసినాం. వినయ్ అకౌంట్ 1600 రూపీస్, టు వినయ్ అకౌంట్ 1600 రూపీస్ రెక్టిఫై చేసినాము, సస్పెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినాము. మనం ఇంతకుముందు ఏదైతే జర్నల్ ఎంట్రీస్ రాసుకున్నామో దానికి సంబంధించి లెడ్జర్ ప్రిపేర్ చేస్తున్నాము. నెక్స్ట్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత, 1200 రూపీస్. ఇది క్వశ్చన్లోనే ఉండడం జరుగుతుంది అనమాట. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది ఇంత మాత్రం, ఈ 1200 రూపీస్ ఎర్రర్ని రెక్టిఫై చేసినారంట కంపెనీ వాళ్ళు. అది ఆల్రెడీ క్వశ్చన్లో ఉంటుంది. అది ఎంత రెక్టిఫై చేసినాము అనే దాని గురించి ఇది. నార్మల్గా అయితే మనం రెక్టిఫై చేయాల్సి ఉంటుంది యాజ్ ఏ అకౌంట్ స్టూడెంట్స్. మనం ఐడెంటిఫై చేయాలి ఎక్కడెక్కడ తప్పు జరిగింది, ఎంత జరిగింది, ఎలా జరిగింది, దేన్ని మిస్ చేసినాము. నెక్స్ట్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1200. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ చేసినాము. బై సేల్స్లో ఒక 400 రూపీస్. చూడండి 1600 బ్యాలెన్స్ టాలీ అయింది, డెబిట్ ఈక్వల్స్ టు క్రెడిట్ అయింది, ఎర్రర్ రెక్టిఫికేషన్ అయిపోయింది. ఓకేనా, ఇదే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనమాట. ఎగ్జామ్ పర్పస్ రాయడానికి అయితే ఇంత కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం అసలు లేదు. జస్ట్ ఏ టర్మ్స్ ఎక్కడెక్కడ వస్తాయి అనేది గుర్తు పెట్టుకోగలిగితే చాలు. గోల్డెన్ రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జర్నల్ ఎంట్రీస్ ఎందుకు, ఎక్కడ ప్రిపేర్ చేస్తారు, దేనివల్ల ప్రిపేర్ చేస్తారు, ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోవడం వల్ల నో యూజ్ అనమాట. ఏమి ఉన్నా ఇన్డెప్త్గా కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్లనే ఉపయోగపడుతుంది. రేపు పొద్దున్న మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే బిజినెస్ పర్సన్ కావచ్చు, వేరే వాళ్ళపైన ఆధారపడి అకౌంటింగ్ బుక్స్ ప్రిపేర్ చేసేదానికి వేలు పోయకుండా మీకు మీరు తెలిసినంతలో అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని, ఇది నాకు ఉపయోగపడేదని చదువుకోండి. మీకు ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇది లేకుండా, ఇది రాకుండా మీ జీవితం అనేది ఖచ్చితంగా నడవదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, ఈ కాలంలో మానిటరీ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ద హ్యూమన్స్. మనుషుల కన్నా మానిటరీ థింగ్స్కే వాల్యూ ఎక్కువ. ఇలాంటి ఎర్రర్స్ని రెక్టిఫై చేసేదానికి, ఓన్లీ ఇలాంటి ఎర్రర్స్ని రెక్టిఫై చేసేదానికి, తర్వాత ట్యాక్స్ బిల్స్ని తగ్గించడానికే ఆడిటింగ్ అనే వర్క్స్ జరుగుతాయి. ఆడిటర్స్కి ఎంతెంత ఇస్తారో తెలుసు కదా. సిఏ అనే రోజు వెళ్తున్నారు. ఇవన్నీ బేసిక్స్. ఇవి నేర్చుకోలేకపోతే మనం సిఏకి వెళ్ళలేము. అందుకోసమే ఈ కాన్సెప్ట్స్ దగ్గర నుంచే ఇన్డెప్త్ నాలెడ్జ్ తీసుకొని వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇదేనే కాదు, ఏ సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ, లైక్ ఎకనామిక్స్ తీసుకోండి, అది మీ లైఫ్ యాక్చువల్గా మీరు ఎలా బతుకుతున్నారు, మీ లివింగ్ స్టాండర్డ్ ఎంత అనేది అది క్యాల్కులేట్ చేసి చెప్తుంది ఆ ఎకనామీ అనేది. మనం ఏ టైప్ ఆఫ్ ఎకనామికల్ స్టేటస్లో, బిలో పవర్టీనా, అబోవ్ పవర్టీనా, యావరేజా, మిడిల్ క్లాసా, ఏ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్లో మనం బతుకుతున్నాము, ఎక్కడికి వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలా, ఏం చేస్తే మన లైఫ్ బాగుపడుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏమి, ఇవన్నీ ఊరికే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకొని పోయి ఎగ్జామ్ రాసి వచ్చి మార్క్స్ సంపాదించుకుంటే ఇట్స్ యూజ్లెస్. మార్కులు మాత్రమే మీ జీవితానికి ఏమీ తెచ్చి పెట్టలేవు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ గ్రూప్ 2 తీసుకోండి. ఒక ఎంఆర్ఓనో ఎండిఓనో ఏదో ఒకటి. అక్కడ మీ మార్క్స్ ఎందుకు పనికిరావు. పాస్ అయినావా, అయినా
డాక్యుమెంట్ అప్లికేషన్ అడుగుతాడు, పాస్ అయినట్టు ప్రూఫ్ మాత్రమే అడుగుతాడు. నీ మార్క్స్ చూసి ఉద్యోగం ఎవ్వడు ఇవ్వడు. మార్క్స్ ఎక్కడ ఉపయోగం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైయింగ్ మార్క్స్ దాటాలా, మెరిట్ లిస్ట్ మార్క్స్ రావాలా, అక్కడ మాత్రమే మార్క్స్. మీరు ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టాండర్డ్స్లో మార్క్స్ అనేవి అసలు యూజ్లెస్ థింగ్స్ అనమాట యాక్చువల్గా. ఇఫ్ అట్ ఆల్ మీరు పబ్లిక్ సెక్టర్కే పోవాలని ఏం లేదు, గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళినప్పుడు మాత్రం అవసరం అవుతుంది. కానీ మీకు మార్క్స్ ఉన్నా లేకపోయినా ఇఫ్ యూ హ్యావ్ ద స్కిల్ ఆఫ్ గెటింగ్ దట్ జాబ్, మీరు ఆ జాబ్కి అర్హులని వాళ్ళని ఫీల్ అయ్యేటట్టు మీరు చేయగలిగితే ఆ జాబ్ కూడా మీకే వస్తుంది. అది ఎలా, ఆ స్కిల్ని మనం ఎలా చూపించాలా అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ తీసుకుంటే తప్ప మనకి తెలియదు. మోరోవర్ బుక్లో ఉండే నాలెడ్జ్ కంటే బయట తిరిగి తెచ్చుకునే నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.